ఎప్పుడైనా ఏదో సినిమాలో చూపిస్తాడు, వాడికి ఒక ఏనుగును అంటగడతారు. ఆ ఏనుగును అంటగడితే దాన్ని పోషించలేక అన్ని అమ్మేసి మొత్తానికి వాడు అప్పులు పాలైపోయి, నాయనా నువ్వు వద్దు, నీ ఏనుగు వద్దు అంటాడు. మీరు చూసే ఉంటారు ఏదో చిత్రం. అంటే ఏనుగును పెంచడం అంటే చాలా కష్టం అండి. చాలా దానికి ఆహార వ్యవహారాలు చాలా ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయటం కానీ, దానికి పెట్టే తిండి కానీ చాలా ఉంటాయి. అలాంటి లక్ష్మీ స్వరూపంగా అమ్మవారికి ఏనుగులు ఉంటాయండి, తెల్లని ఏనుగులు ఉంటాయండి. అవి గజలక్ష్మీ స్వరూపం అండి. అలాంటి అమ్మవారు గజలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తే సకల సంపదలను మనకి ప్రసాదిస్తుంది అమ్మవారు. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయమా. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం గజలక్ష్మాయ నమః. ఇక తరువాత లక్ష్మి ఏంటంటే, మనకి వివాహం అయింది, వివాహం తర్వాత ఏమి ఎదురు చూస్తారు అందరూ? సంతానాన్ని ఎదురు చూస్తారు. సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వాడి బాగోగులు, వాడు మంచిగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, దేశానికి సమాజానికి సేవ చేసేవాడై ఉండాలి. అందరూ కష్టపడి, తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కష్టపడి వాళ్ళని ఇంజనీరింగ్లు, ఎంటెక్లు, ఎంఎస్లు చేయిస్తే వీళ్ళు ఏం చేస్తారు? ప్యాకేజీ ఎక్కువ వస్తుందని విదేశాలకు వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారు. ఎంత సంపాదించినా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. ఎవరు చెప్పారంటే ఎక్కడో ఎన్టీ రామారావు గారు చెప్పారనుకుంటారు ఏదో సినిమాలు. ఇది రామచంద్రమూర్తి చెప్తాడండి ఈ మాట రామాయణంలో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణుడు అడుగుతాడండి, రావణాసురుడు చనిపోయిన తర్వాత ఈ బంగారు గోడలతో ఉంది కదా లంకానగరం, చాలా బాగుంది, దీన్నే రాజధానిగా చేసుకుని ఇక్కడ ఉందాంగా అన్నయ్య అంటాడు. నాయనా నీకు కావాలంటే అయోధ్య నగరాన్ని నిన్నే రాజుని చేస్తాను, నా పుట్టిన గడ్డ 3 లోకాలతో సమానం లక్ష్మణ, కావాలంటే నువ్వు రాజ్యం ఏలుకో అని చెబుతాడండి. ఆ సమయంలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్. అందుకని మనం కష్టపడి ఇక్కడ ఈ భూమి మీద మనం కష్టపడి మన తల్లిదండ్రులు చదివిస్తే ఈ భారతదేశానికే సేవ చేయాలి తప్ప పరాయి దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు రకరకాలైనటువంటి ఎంత సంపద అయితే ఉండనివ్వండి, నాకు అనవసరం, నీ దేశానికి నువ్వేం చేసావు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. అందుకని ఎప్పుడు కూడా మన దేశం, మన పుట్టిన గడ్డ 3 లోకాలతో సమానం అని చెబుతాడు రామచంద్రమూర్తి. అందుకనే పుట్టినటువంటి సంతానం దేశానికి, గ్రామానికి, అందరికీ కూడా మంచిని చేసేవాడు. మంచి సంతానం కన్నాడండి, పలానా పిల్లవాడు మంచివాడండి, పలానా పిల్ల మంచిదండని చెప్పుకునే విధంగా తల్లిదండ్రులు చూస్తారు. అందుకని సంతాన లక్ష్మిని గనక మనం ప్రార్థన చేస్తే చక్కని సంతానంతో పాటు సత్ప్రవర్తన కలిగినటువంటి సంతానాన్ని ఇస్తుందండి. అయ్యిక గవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిధి లోక హితైషిణి స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయమా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం సంతాన లక్ష్మీదేవ్యాయ నమః. ఇక తరువాత లక్ష్మి విజయలక్ష్మి. మీరు ఏ పని మొదలు పెట్టినా అన్నిటిలో విజయం కలగాలి. ఒక చదువులోకి వెళ్తే అనర్గళంగా దూసుకొని వెళ్ళిపోవాలి. ఒక వ్యాపారం మొదలు పెడితే ఏ విధమైన ఆటంకాలు లేకుండా వ్యాపారం ఉండాలి. ఉద్యోగంలో ఈ మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ విజయాలండి మనకి. అలాంటి విజయాలను ఇచ్చేటువంటి తల్లి అలా విజయలక్ష్మిని మనం ఈ సమయంలో సేవించుకుందాం. జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసుర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని
విజయలక్ష్మి సదా పాలయమా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమ స్వాహ. ఓం విజయలక్ష్మీదేవ్యాయ నమః. తరువాత లక్ష్మి విద్య. విద్యా వినయ సంపన్నే. విద్య అనగానే అందరూ కూడా చదువుకునేటువంటి విద్య అనుకుంటారు. కానీ వైదిక శాస్త్రంలో విద్య అవిద్య అని రెండు ఉంటాయి. అవిద్య అంటే అజ్ఞానము అని, విద్య అంటే జ్ఞానము అని అర్థం అని. ఏది పొందటం వల్ల మనకి కైవల్యం కలుగుతుందో, ఏది పొందితే ఇంకా ఏమీ అక్కర్లేదో దాన్నే విద్య అంటారు. అందుకనే అవిద్యానామంతస్తిమిర. అవిద్య అనేది పట్టింది అనుకోండి, అసలైన విద్య ఏంటో మనకి తెలియదు. మబ్బు పడితే సూర్యుడు ఎలా అయితే కనపడలేదో మనకి, ఈ అవిద్య అనేది ఉన్నప్పుడు అసలైన విద్య కనపడదు. అందుకని విద్యాలక్ష్మి తల్లిని ప్రార్థన చేస్తే అవిద్యను తొలగిస్తుంది. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫల ప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం శ్రీ విద్యాలక్ష్మీ నమః. 7 లక్ష్మిలైన తర్వాత చివర్లో పెట్టాడండి ధనలక్ష్మిని శంకరాచార్యుల వారు. ముందే ధనలక్ష్మి పెట్టలేదు. అందుకనే ముందు మనకి ధర్మ అర్థ కామ్య మోక్ష అని చతుర్విధ పురుషార్థాల్లో కూడా ముందు ధర్మం పెట్టాడు, తర్వాతే అర్థం అని. అలాగే ఇక్కడ కూడా 7 లక్ష్మిలు అయిన తర్వాత చివర్లో పెట్టాడండి ధనలక్ష్మి. అంటే ముందు ఇవన్నీ ఉండాలి, తర్వాతే ధనం ఉండాలి. అలా చెబుతూ ధిమి ధిమి ధిన్ ధిమి ధిన్ ధిమి ధిన్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమ స్వాహ. శ్రీ ధనలక్ష్మ్యై ఇదం నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహ. ఈ విధంగా మహాలక్ష్మి మూలమంత్ర హవనం జరిగింది. మహాకాళి ప్రీత్యర్థమై కొన్ని విశేషమైన అమ్మవారి స్తోత్రాలతో స్తోత్ర హవనం జరుగుతుంది. శేఖర స్వామివారు ధాన్యాదివాస మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మనకి స్థలాభావం తక్కువగా ఉండటం చేత అమ్మవారి ఈ వేదిక ఎందే చక్కని అష్టదళ పద్మాన్ని వేసి దాని మీద ధాన్యపు రాసులు పోసి దాని మీద 5 రకములైనటువంటి శయ్యలు ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారికి శయ్య అంటే పడుకునేటువంటి, మనం పడుకునే మంచాన్ని శయ్య అంటామండి. అలా అమ్మవారిని పడుకోబెడతారు. ఈ రాత్రి అంతా కూడా అమ్మవారు శయనావస్థలో ఉంటుందండి. అలా